నమస్కారం అండి. దాదాపుగా 3, 4 రోజుల తర్వాత ఎవరైనా ఈ 3, 4 రోజుల్లో భగవద్గీత కించిత్ అధీత ప్రయత్నం చేసుంటే చాలా మంచిది. లేదంటే కనీసం ఇప్పుడైనా మొదలు పెట్టొచ్చు. ఎందుకనంటే అంతకుముందు చెప్పారు కదండీ! హరతి నిమేషాత్ కాలాత్ సర్వం. ఎందుకంటే ఇక్కడ మనం ఎలా అయితే రాత్రికి వంట ఏం వండుకుంటే బావుంటుంది. రేపు ఉద్యోగంలో ఏ పని చేస్తే బావుంటుంది? ఇంటికి కూరగాయలు ఏం తెస్తే బావుంటుంది? ఆ, ఇవి మనం అందరూ ఆలోచించుకుంటున్నాం. కొంతమంది మరి విచిత్రంగా క్రికెట్ మ్యాచ్లో నెక్స్ట్ ఎవరితో ఆడతారు, ఎవరి టెన్షన్లు వాళ్ళవి. ప్రపంచంలో అందరూ ఇలాగే ఆలోచిస్తుంటారండి. ఈ మాట అందరూ ఈజీగా చెప్తారండి. నేను కూడా చెప్తున్నాను. ప్రపంచంలో అందరూ ఇలాగే ఆలోచిస్తుంటారు. రేపు ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, ఇంకా బాగా డబ్బు సంపాదించాలి, పిల్లల్ని బాగా పెంచాలి, కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. ఆ, మనమే కాదు, పాకిస్తాన్లో కూడా జనాలు ఇలాగే ఆలోచిస్తారు. బంగ్లాదేశ్లో కూడా ఇలాగే ఆలోచిస్తారు. నాకు తెలుసు. ఇరాన్లో కూడా జనాలు ఇలాగే ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. హరతి నిమేషాత్ కాలాత్ సర్వం. ప్రపంచంలో అన్ని చోట్ల ఇదే జరుగుతుందండి. అమెరికాలో అదే జరుగుతుంది, రష్యాలో అదే జరుగుతుంది, ఉక్రెయిన్లో అదే జరుగుతుంది. అన్ని చోట్ల అదే జరుగుతుంది. అలా తెలియకుండా పోతే ఆ తర్వాత ఇది జరుగుతుందండి. ఓ, అక్కడ కూడా మళ్ళీ ఎలా ఉంటుందో తెలియదు మనకి జీవితం. ఎందుకంటే ఈసారంటే మనం మంచి తల్లి తండ్రికి పుట్టాం, మంచి కుటుంబంలో పుట్టాం, ప్రశాంతంగా ఉంటున్నాం. అంటే మిగతా వాళ్ళు మంచి తల్లిదండ్రికి పుట్టలేదని నేను అనట్లేదు. మనం మన ఇంటిని వెతుక్కొని ఆ ఇంట్లో తల్లి తండ్రికి మనం పుట్టాం. ఇప్పుడు కూడా మించిపోయింది లేదు. కనీసం ఎప్పుడైనా భగవద్గీత కించిత్ అధీత ప్రయత్నం మొదలు పెడితే ఏమో మళ్ళీ కొన్ని వందల జన్మలో వేల జన్మలో ఎత్తే సమయానికి ఇప్పుడు చదువుకున్నది ఏదో పనికొచ్చి జీవన్ముక్త స్థితికి వెళ్ళొచ్చు. అంటే అప్పుడు అలా చేస్తే ఎముడితో చర్చల అవసరం ఉండదు. అలా ఎముడితో చర్చలు అంటే ఇప్పుడు యమధర్మరాజు గారు మనల్ని పట్టుకెళ్ళారు అనుకోండి, మళ్ళీ ఏం జరుగుతుంది? అంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే బహు దుఃఖారే కృపయా పారే పాహి మురారే. మళ్ళీ పుడతాం, మళ్ళీ చస్తాం. అంటే ఇది మీ సిద్ధాంతం అండి. భారతదేశంలో మీరు ఇట్లాంటి సిద్ధాంతాలు పెట్టుకుంటారు, పునర్జన్మ ప్రూఫ్లు ఏమున్నాయి అని అడుగుతారండి అందరూ. నీకు నీ ముందు జన్మవి గుర్తున్నాయా? నువ్వు ఎట్లా చెప్తావు అందరికీ కామన్గా ఎందుకు గుర్తులేదు? చాలా మంచిదండి, మనకు గుర్తులేదు. ఒకవేళ గుర్తుండింది అనుకోండి. ఇప్పుడు మీకు పెళ్ళయింది, మీ భార్యో భర్తో మంచి అందంగా ఉన్నారు. ముందు జన్మలో ఇంత అందంగా ఉండేవాళ్ళు లేరనుకుందాం. మీ భార్య మీ భర్తో ఈ జన్మలో ఎంత అందంగా దొరికినారో ముందు జన్మలో అలా దొరకలేదు అనుకుందాం. ఒక ప్రాబ్లం. ఆ ముందు జన్మలో విషయాలు గుర్తుంటే ఇదో పెద్ద ప్రాబ్లం. హా, ఆ పనికి మాలిన మొహం వాడిని కట్టుకున్నాను, ఆ పనికి మాలిన మొహం దాన్ని కట్టుకున్నాను, ముందు జన్మలో అంతా ఏడుపులే అని అవి తలుచుకుంటూ ఈ జన్మలో ఏడుస్తాం. నిజంగా ఈ జన్మలో నాకు మంచి భార్య దొరికింది, నాకు మంచి భర్త దొరికినాడు,
ఇవన్నీ ఆలోచనలు రావు. ఎందుకనంటే ఆ బాధలన్నీ గుర్తుంటాయి. ఆ అంతకు ముందు జన్మ విషయాలు గుర్తుకొచ్చినాయి అనుకోండి. సరే, ముందు జన్మలో ఏ రాకుమారుడు ఏ రాకుమార్తె ముందు జన్మలో నేను రాజకుమారుని పెళ్లి చేసుకుని ఉంటే లేదా రాజకుమార్తెని పెళ్లి చేసుకుని ఉంటే ఈ జన్మలోనే ఈ మొహం దొరికింది అని ఈ జన్మలో ఎనీహౌ హ్యాపీగా ఉండవు. ఒక రకంగా చెప్పాలి అంటే ముందు జన్మ విషయాలు గుర్తు లేకపోవడం మన అదృష్టం. అవి గుర్తుంటే ఆ, కాస్త బుద్ధి ఉంటే ముందు జన్మలలో మనం చేసుకున్న పాపాలు వాటి వల్ల మనం పుట్టిన పుట్టుకలు అన్నీ అర్థమైతే ఈ జన్మలో మనం బాతకమండి. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాం. చిచి పనికిమాలని జీవితం బతుకుతున్నాను. ఎందుకనంటే జ్ఞానం వైపు మళ్ళీ ప్రయాణం ఉండదు. బాధలో బాధలోంచి వైరాగ్యం పుడితే వైరాగ్యం వల్ల కొన్ని సంవత్సరాలకి చిత్తశుద్ధి రావచ్చు. చిత్తశుద్ధి వస్తే అప్పుడు జ్ఞానం నిలవచ్చు. అంతేగాని వైరాగ్యం నాట్ ఈక్వల్ టు జ్ఞానం. కాబట్టి ముందు జన్మ విషయాలు ఎవరికి గుర్తుండవు. కాబట్టి ప్రపంచంలో మేము చాలా తెలివైన వాళ్ళు అనుకునే వాళ్ళందరూ ఇలాంటి ప్రశ్నలే అడుగుతారు. ముందు జన్మ, పునర్జన్మ ఎవరు చూసినారు? నువ్వు చూసినావని. మరి నువ్వు పుట్టినావు కదా. పుట్టినావు కదా, నీ డేట్ ఆఫ్ బర్త్ ఏమి? అంటే ఏదో ఒక తారీఖుని చెప్తారు, ఇది నా పుట్టినరోజు. చాలా కచ్చిగా ఏదో 01/01/2000 అనుకుందా. నీ ఆధార్ కార్డులో కూడా ఇదే డేట్ ఆఫ్ బర్త్ ఉంది, నీ బర్త్ సర్టిఫికేట్లో కూడా ఇదే డేట్ ఉందని అనుకుందాం. ప్లీజ్ చాలా జాగ్రత్తగా ఓపిగ్గా ఆలోచించండి. ఆ రోజు నువ్వు పుట్టినావా లేదా తల్లి గర్భంలోంచి బయటికి వచ్చినావా? అంటే రెండు ఒకటే కదా. అంటే అలా ఎలా రెండు ఒకటే అవుతాయి? నువ్వు తల్లి గర్భం నుంచి బయటికి వచ్చినావు అని అంటే నువ్వు ఆల్రెడీ తల్లి గర్భంలో ఉన్నావు కాబట్టి బయటికి వచ్చినావు. తల్లి గర్భంలో ఉన్నావు కాబట్టి బయటికి వచ్చినావు. మిగతా జనాలకు తెలియదు కాబట్టి ఆ రోజు నువ్వు పుట్టినావు అనేసి అన్నారు. ఓకే, సరే, మంచిది. అంటే నువ్వు తల్లి గర్భంలోంచి ఆ రోజు బయటకు వస్తే జనాలు పుట్టినావు అన్నారు, ఒప్పుకుంటాం, నో ప్రాబ్లం. మరి తల్లి గర్భంలో నువ్వు పుట్టినావా? లేదే. నువ్వు నీ తండ్రి గర్భంలోంచి నీ తల్లి గర్భంలోకి వెళ్ళినావు. నీ తల్లికి తండ్రికి వాళ్ళమ్మ నాన్నలు పెళ్లి చేస్తే వాళ్ళు ప్రేమగా జీవిస్తూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సాగిస్తూ ఉంటే ఆ, అలా ఒకరోజు మీ తండ్రి గారి గర్భంలోంచి నువ్వు తల్లి గారి గర్భంలోకి వెళ్ళి శరీరాన్ని తయారు చేసుకుని ఆ 8 నెలల్లో 9 నెలల్లో 10 నెలలకు నువ్వు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినావు. మరి తండ్రి గర్భంలో నువ్వు పుట్టినావా? మరి నీ తండ్రి గర్భంలోకి ఎలా వచ్చినావు? అంటే ఇది ఒక శాస్త్రం ఏ విషయం చెప్పదండి. అంటే మీరు ఆ, వేదాలు ఉపనిషత్తులు అని అంటారు, వాటికి ప్రూఫ్లే ఉన్నాయి. వద్దు, మీరు మెడికల్ సైన్స్ని తీసుకోండి. మెడికల్ సైన్స్ అంటే ఏది తీసుకుంటారు? అదేదో సినిమాలో తలనొప్పి అని అంటే ఒక షర్ట్ బటన్ తీసి నోట్లో వేసి ఇది జస్ట్ సైకాలజీ, అది కాదు కదా మెడికల్ సైన్స్. అది వేరు, ఇది వేరు. బటన్ మింగితే తలనొప్పి తగ్గదు. అలా తలనొప్పి తగ్గిందని అంటే అసలు తలనొప్పి వచ్చిందన్న ఫీలింగ్తో నువ్వు ఉన్నావు కాబట్టి ఇక్కడ తలనొప్పి పోయిందన్న ఫీలింగ్తో నువ్వు ఉన్నావు అంతే. నిజం, అది అది నిజమైన తలనొప్పి కాదు. మరి నువ్వు తండ్రి గర్భంలోకి ఎలా వచ్చినావు? అంటే మనకి మెడికల్ సైన్స్లో రకరకాల స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. వీటిలో పెద్ద స్పెసిఫికేషన్స్ మనకు అవసరం లేదు. ఏదో వాళ్ళ బిడ్డ ఏదో సన్నగా ఉంది, కొడుకో కూతురో సన్నగా ఉన్నారనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు ఏవో సలహాలు ఇస్తారు. లేదు బా, ఆ, వీళ్ళకి చాలా సన్నగా ఉన్నారు, ఇలా ఉంటే కష్టము, వీళ్ళకి కొంచెం తిండి పట్టండి, కొంచెం కండ పడుతుంది, కొంచెం లావు అవుతారు, బలం ఉంటుంది. ఇంకెవరో వాళ్ళ బిడ్డని ఇంకో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, ఏదో అంటే నిలబడుకొని అలా పక్కకి నడిచేసరికి టక్కని కాలు ట్విస్ట్ అయింది, ఫ్రాక్చర్ అయింది. ఓ లేదు, మా బోన్ స్ట్రెంగ్త్ తక్కువగా ఉంది, తిండి బాగా పెట్టండి. సరే, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం.
ఏమో ఈ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతుంది లేదా ఈ అబ్బాయి కళ్ళు తిరిగి బ్లడ్ తక్కువగా ఉంది తిండి పెట్టండి. అంటే ఇప్పుడు తిండి తింటే బ్లడ్ వస్తుందా? తిండి తింటే ఒక డాక్టర్ ఏమో బ్లడ్ వస్తుందన్నాడు, ఇంకొక డాక్టర్ ఏమో కండ్లు వస్తుందన్నాడు, ఇంకొక డాక్టర్ ఏమో ఎముకలు గట్టి పడతాయి అన్నాడు. అసలు తిండి తింటే ఏది కరెక్ట్ అని ఎవరు క్వశ్చన్ అడగరు. అమ్మయ్య ఇప్పుడు నేను బతికేస్తే చాలు అని ఎవడేం చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి గుడ్డిగా నమ్మరు. ఏ అని అంటే ఇక్కడ చచ్చిపోతామనే మనకి అనిపించదు. మనకు నో, మేము ఎప్పుడూ బతికే ఉంటాం. అసలు బతికుండేది నేను తప్ప ప్రపంచంలో మిగతా వాళ్ళందరికీ బుద్ధి లేదు, వాళ్ళందరూ చచ్చిపోతుంటారు కానీ నేను చచ్చిపోతే నేను బతికే ఉంటానని మనకు ఒక పెద్ద ఫీలింగ్. ఇది కూడా తప్పుడు ఫీలింగ్ ఏం కాదు, ఇది కరెక్ట్ ఫీలింగే. ఓకే, ఈ ఫీలింగ్ గురించి మళ్ళీ ఆలోచిస్తాం. మనం మెడికల్ సైన్స్ని పట్టుకున్నాం కదా. మెడికల్ సైన్స్లో ఈ మూడు కరెక్టే. ఎందుకంటే మీరు తిన్న తిండి మీ శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఆ తిండిలోంచి ఎనిమిదో వంతు మీ మనసుగా తయారవుతుంది. మిగిలిన భాగం మీ శరీరంలో డైజెస్ట్ అవుతుంది. దీన్ని కాస్త జాగ్రత్తగా పట్టుకోండి. ఈ డైజెస్ట్ అవుతుంది అంటే జీర్ణం అవ్వడము. మీ శరీరంలో అది జీర్ణమయ్యి దానిలోంచి పనికిమాలిన భాగం విసర్జించబడుతుంది. ఈ జీర్ణమైనప్పుడు దానిలో ఉన్న శక్తి, ఎనర్జీ, ఈ శక్తి మీ బాడీలోకి లాక్కోబడుతుంది త్రూ యువర్ ఇంటెస్టైన్స్, మీ పేగుల నుంచి. మీరు తిన్న తిండి అన్నవాహికల లోంచి లోపలికి వెళ్ళి ఆ లోపల రకరకాల ఎంజైమ్స్ కలిసి అక్కడ ప్రాసెస్ జరిగి అదే లోపల యుద్ధం జరుగుతూ ఉంటుంది. రణం, పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది. మీరేం చేసే పనిలా లోపల ఆటోమేటిక్గా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మనం బతుకున్నంత కాలము ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ యుద్ధం జరిగి 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 దానిలోంచి ఈ శక్తిని తీసుకొని ఆ అదే 1/8 మీ బుర్రకెళ్ళి మనసుగా తయారయ్యి మిగిలిన భాగములోంచి చాలా భాగము మీ బాడీలో మొట్టమొదట లిక్విడ్గా మారి లిక్విడ్గా మారి మీ బ్లడ్లోకి కలుస్తుంది. అంటే మీరు తిన్న తిండి మొట్టమొదట ఆ, మీ బ్లడ్లోకి కలుస్తుంది. అంటే మీ బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇదేం తప్పు విషయం కాదు, ఇది కరెక్ట్. అంటే మీరు తిన్న తిండి మీ శరీరంలో రక్తంగా మారింది. రక్తంగా మారింది అంతేనా అంటే అలా ఏం లేదండి. మన శరీరంలో ధమనులు, సిరలు ఏంటంటే రకరకాల పేర్లు పెట్టినారు కదా. వాటి ద్వారా రక్తం లోపల పంప్ అయ్యి ఫ్లో అవుతూ ఉంటుంది. అది యాక్చువల్గా ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చినట్లు ఫ్లో ఉండదు, పంప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మీ హార్ట్ బ్లడ్ని పంప్ చేస్తుంటాం. అలా పంప్ చేస్తున్నప్పుడు ఆ బ్లడ్ ఆ వెజల్ ద్వారా అంటే ఆ నాళిక ద్వారా ఆ కాలువ లాంటిది ఏదైతే క్లోజ్డ్ ధమనులు, సిరలు పైప్స్ ఉన్నాయే వాటి ద్వారా వెళ్తూ ఎలా అయితే మన ఇంట్లో వాటర్ పైప్ నీళ్లు అక్కడ పైపుకి పాచి కడుతుంది కదా, అలా ఈ బ్లడ్ లోపల ఫ్లో అవుతూ ఉన్నప్పుడు ఈ గోడలకి అది కాస్త పాచిలాగా కట్టి ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఏదో మెడికల్ సైన్స్ ఇంకా చాలా చాలా విషయాలు చెప్తుంది, మనకు ఆ విషయాలు అవసరం లేదు. ఈ పాచిలాగా ఏదైతే కట్టిందో అది ఇక్కడ బ్లాక్ అయితే ఏదో వాల్వ్ బ్లాక్ అయింది అని అంటారు. అలా బ్లాక్ అవ్వకుండా అది పెరిగి లోపల ఈ ఫోర్స్ వల్ల ఈ బయట భాగము మజిల్లోకి మెర్జ్ అవుతూ ఈ లోపలి భాగము ఈ గోడలాగా తయారైపోయింది అనుకోండి. అంటే మీ ధమనులు, సిరలు అదే సైజులో ఉంటాయి. లోపల పక్కన కొత్త పొర, బికాస్ ఆఫ్ ది బ్లడ్ ఫ్లో పాచి కట్టినట్లు కొత్త పొర తయారవుతుంది. బయట ఉన్న పొర మీ మజిల్లోకి మెర్జ్ అయిపోతుంది. అంటే మీరు ఈ బ్లడ్ ఈ గోడలకు తగిలి 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 ఈ గోడల్లోంచి అలా మీకు మజిల్గా తయారవుతుంది. అంటే తిండి తింటే కంటపడుతుంది. రైట్, బాగానే ఉంది. ఇది ఈ పక్కన కూడా కండే, అన్ని పక్కల కండగా తయారవుతోంది, బాగానే ఉంది. ఇప్పుడు ఇదంతా మజల్ మజల్ మధ్యలో ఆ దమన్లు, సిరలు, రక్తం పోతుంది. ఈ పక్కన కూడా మజిల్ ఉంది, మధ్యలో బోన్ అని ఒకటి ఉంది. అంటే ఇప్పుడు ఈ మజిల్స్ మీరు తిన్న తిండి రక్తంగా మారి ఆ తర్వాత కండగా మారి అంతేనా అంటే అలా ఏం లేదు. ఈ మజిల్స్ కదులుతూ ఉంటాయి కదా, మనం నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, గాలి పీల్చి వదిలినప్పుడు కూడా మజిల్స్ కదులుతూ ఉంటాయి. ఏ పని చేసినా మజిల్స్ కదులుతాయి. ఆ మజిల్స్ కదిలి 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 ఈ బోన్కి ఏదైతే అతుక్కొని ఉందో
ఇక్కడ నుంచి ఇదంతా మజల్. ఈ మజల్ మధ్యలోకి చేరి 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 ఈ బోన్ స్ట్రెంగ్త్ గా తయారవుతుంది. అంటే మీరు తిన్న తిండే రక్తంగా మారి మాంసంగా మారి ఆ తర్వాత బోన్గా మారుతుంది. కాబట్టి ఆ డాక్టర్లు అదే చెప్తారు, బోన్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంటే తిండి బాగా తిను, బ్లడ్ తక్కువ ఉంటే తిండి బాగా తిను, మజల్ సరిగా లేదు అని అంటే తిండి బాగా తిను. రైట్. అంటే మీరు తినే తిండి బోన్గా మారితే అంతేనా? అంతకంటే ఇంకేం లేదా? అంటే ఇక్కడ వరకు చెప్పిన మెడికల్ సైన్స్ అక్కడ వరకు చెప్పి ఆపేస్తుంది. ఆ తర్వాత మెడికల్ సైన్స్ వేరే డీవియేట్ అవుతుంది. ఆ డీవియేట్ అయిన మెడికల్ సైన్స్ ఏం చెప్తుంది అంటే, సారీ, ఈ బోన్కి లోపల ఏసీ ఉండదు, కిటికీలు ఉండవు, తలుపులు ఉండవు. కాబట్టి ఆ బోన్ మధ్య భాగంలో బాగా కరిగి ఇట్ టర్న్స్ ఇంటూ బోన్ మ్యారో, మూలుగా అని అంటారు, అలా మజ్జ. రైట్. సో మీరు తినే తిండే రక్తంగా మారి మజల్గా మారి బోన్గా మారి చివరికి బోన్ మ్యారోగా మారుతుంది. సో బోన్ మ్యారోగా మారింది ఎవరు? మీరు తిన్న తిండి. దెన్ ఫర్దర్ కమ్స్, ఇక్కడ మెడికల్ సైన్స్ మళ్ళీ ఇంకొక వైపుకి డీవియేట్ అవుతుంది. ఇటువైపు డీవియేట్ అయిన మెడికల్ సైన్స్ ఏమంటారు అంటే గైనకాలజీ అని అంటారు. ఈ సైన్స్ ఈ పార్ట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఏం చెప్తుంది అంటే, ఈ బోన్ మ్యారో ఏదైతే తయారైందో ఈ బోన్ మ్యారో ఫర్దర్ ఏం చేస్తుంది అని గైనకాలజీ చెప్తుంది. సో ఈ బోన్ మ్యారో నుంచి, ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫిమేల్ బాడీ, ఈ బోన్ మ్యారో నుంచి ఎగ్ ఫామ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఏ మేల్ బాడీ, మగవాడి శరీరంలో తేజస్సు తయారవుతుంది. ఈ తేజస్సు పెళ్ళైన తర్వాత వాళ్ళ జీవితం సాగుతుంటే ఈ తేజస్సు ఆ అండముతో కలిసి కొత్తగా ఒక బిడ్డ పుడతాడు. ఇది లోక జ్ఞానం అందరికీ చాలా ఉందండి, నేను ఇంతకంటే వివరంగా చెప్పే పని లేదు. ఇప్పుడు ఈ బిడ్డ పుట్టాడు. ఎక్కడి నుంచి పుట్టాడు? ఈడేం పుట్టలేదు, ఇటు తల్లి గర్భంలోంచి బయటికి వచ్చాడు. తల్లి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి గర్భంలోంచి తల్లి గర్భంలోకి వెళ్ళాడు. తండ్రి గర్భంలోకి ఎట్లా వచ్చాడు అంటే బోన్ మ్యారోలోంచి వచ్చాడు. బోన్ మ్యారోలోకి ఎక్కడి నుంచి వచ్చాడు? బోన్ మధ్యలోంచి వచ్చాడు. మరి బోన్లోకి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే మజిల్లోంచి వచ్చాడు. మజిల్లోకి ఎక్కడి నుంచి వచ్చాడు? బ్లడ్లో నుంచే వచ్చాడు. బ్లడ్లోకి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే వాడు తిన్న తిండిలోంచి వచ్చాడు. మరి వాడు తిన్న తిండిలోకి ఎక్కడి నుంచి వచ్చాడు అని బయట ఉన్న ఫిజికల్ సైన్స్ చెప్పదు. బయలాజికల్ సైన్స్ కొద్దిగా చెప్తుంది. బయలాజికల్ సైన్స్ ఎంత చెప్తుంది అంటే కళ్ళకు కనిపించే విషయాల గురించి చెప్తుంది, కానీ కళ్ళకు కనిపించని విషయాల గురించి చెప్పదు. రైటా? ఇప్పుడు దీనికి అదర్ సైన్సెస్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఎ ప్రూఫ్. దీనికి యు ఆర్ సపోజ్ టు యూస్ యువర్ ఇండియన్ సైన్సెస్ యాజ్ ఎ ప్రూఫ్. సో మీ ఇండియన్ సైన్సెస్లో ఆ, మళ్ళీ పుడతారు మళ్ళీ చేస్తారు అవన్నీ ఎవరైనా చెప్తారండి? అలా ఎలా అంటే, యు పికప్ గరుడ పురాణం. ఒక మనిషి శరీరం వదిలిన తర్వాత అతని ప్రయాణం ఎలా ఉంటుంది అని గరుడ పురాణం చెప్తుంది. గరుడ పురాణం మళ్ళీ వాడు ఎలా పుడతాడని చెప్పదు. ఇది మొదటి విషయం. అంటే నువ్వు శరీరం వదిలిన తర్వాత నువ్వు ఎక్కడి వరకు పోతావు, నీ ప్రయాణం ఎట్లా ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది? బ్రహ్మసూత్రాలు అని ఒకటి ఉందండి. బ్రహ్మసూత్రాలు నేను పెద్దగా చదవలేదు. మొదటి సూత్రం చదివినా మధ్యలో ఓ రెండు మూడు చదివాను. మిగతా విషయాలు అంత సులభంగా బుర్రకి ఎక్కవు, ఎందుకంటే అది చివరి దశలో బుద్ధికి ఎక్కుతాయి, భగవంతుడు అనుగ్రహిస్తే, గురువు అనుగ్రహిస్తే. బ్రహ్మసూత్రాలు ఏం చెప్తుందంటే, ఈ జీవుడు తన ప్రయాణం అయిన తర్వాత నరకము స్వర్గము వాడి పాపము పుణ్యము అన్నీ అయిన తర్వాత ఆ జీవుడు వర్షపు చుక్కని పట్టుకొని నేల మీద పడతాడు అని మనకి బ్రహ్మసూత్రాలు చెప్తాయి. అంటే ఇప్పుడు ఇంతకుముందు జన్మలో వాడెవడో ఎక్స్ ఎవడో మనకెందుకు, వాడు శరీరం వదిలేసినాడు, వాడు అలా ప్రయాణం చేస్తూ ఉన్నాడు, నరకమో స్వర్గమో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఈ ప్రయాణం చేసేటప్పుడు వాడు దేన్ని బట్టి ప్రయాణం చేస్తాడు? ఈజ్ అ బిగ్ క్వశ్చన్.
వాడు దేన్ని బట్టి ప్రయాణం చేస్తాడని మళ్ళీ బ్రహ్మసూత్రాలే చెప్తాయి. ఈ జీవుడు శరీరం వదిలేసిన తర్వాత సూర్యకిరణాలని పట్టుకొని సూర్యుడి వైపు ప్రయాణం చేస్తూ ఉంటాయి. సూర్యుడి వైపు ప్రయాణం చేస్తూ ఉంటాయి. అలా ప్రయాణం చేస్తూ మధ్యలో నరకము స్వర్గము ఏమేమి ఉన్నాయో అవన్నీ అనుభవిస్తూ ఎలా వెళ్తే దానికి దారి ఎలా తెలుసు అంటే సూర్యకిరణాలు వాటిని పట్టుకెళ్తాయి. పట్టుకెళ్ళి అట్లా పడేస్తాయి. అన్నీ అయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడు వర్షపు చినుకుని పట్టుకొని కిందికి వస్తాడు. అంటే జీవుడు సూర్యకిరణాలు పట్టుకొని పైకి వెళ్తాడు, వర్షపు చినుకుని పట్టుకొని కిందికి వస్తాడు. వర్షపు చినుకుని పట్టుకొని కిందికి వచ్చేటప్పుడు వాడు భూమి మీద ఇంతకు ముందు జన్మలో వాడు చేసుకున్న పాపపుణ్యాలని బట్టి సుఖ దుఃఖాలు అనుభవించడానికి ఈ నరకంలో స్వర్గంలో కుదరక ఇంకేవైనా బ్యాలెన్స్ మిగిలి ఉంటే అవి అనుభవించడానికి అనుకూలమైన స్థలం ఏదుందో ఆ ప్రాంతంలో వర్షము పడేటప్పుడు ఆ ప్రాంతంలో ఏ వర్షపు చినుకునో పట్టుకొని కింద పడి భూమిలోకి ఇంకి ఏ చెట్టు వేరులోనో దూరి ఆ చెట్టు చివర్లో ఏ పండుగనో తయారైతే దాన్ని ఎవడో వై అనేవాడు ఆ పండుని కోసి జడ్ అనేవాడికి అమ్మితే ఆ జడ్ అనేవాడు ఏదో ఏ అనేవాడికి అమ్మితే ఆ ఏ అనేవాడు దాన్ని తీసుకొచ్చి బండిలో పెట్టుకొని రోడ్లో నిలబడుకొని ఉంటే ఆ, మీ నాన్నగారు వెళ్ళి లేకపోతే మీ అమ్మగారు వెళ్ళి లేకపోతే అసలు ఇంతవరకు రాకుండా ఆ చెట్టులోంచి కోసుకొని మీ అమ్మగారు మీ నాన్నగారు తింటే మీరు మీ నాన్నగారి శరీరంలోంచి అమ్మగారి శరీరంలోకి వెళ్ళి ఆ తర్వాత 9 నెలలు అమ్మ శరీరంలో ఉండి అమ్మ శరీరంలో అన్నీ తయారు చేసుకుని కాళ్ళు చేతులు బుర్ర బుద్ధి అన్నీ తయారు చేసుకుని చీచీ చీచి నేను మళ్ళీ ఇక్కడ పడినానే ఇంకెప్పుడు ఇట్లా పడకూడదు ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాడికి బ్రహ్మజ్ఞానం ఉంటుంది. తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన వెంటనే వాడు మాయలో పడిపోతాడు. ఇది ఉపనిషత్తులు చెప్పిన విషయాలు. సర్లే మనకెందుకు అవన్నీ అవసరం లేదు. అంటే మనకు కావాల్సింది మనం పుట్టినామా లేదా. ఆ యక్స్ అనేవాడు చచ్చిపోయి శరీరం వదిలేసి సూర్యకిరణాలు పట్టుకొని అన్ని ప్రయాణాలు చేసి వెనక్కి వచ్చి భూమిలో పడి ఆ చెట్టులో వచ్చిన కాయగా వస్తే మీ నాన్నగారు తింటే మీ నాన్నగారి శరీరంలో ఆ జీవుడు పోయి మీ నాన్నగారి శరీరంలో రక్తంగా మారి ఆ తర్వాత మాంసంగా మారి ఆ తర్వాత ఆ ఎముకగా మారి ఆ తర్వాత బోన్ మ్యారోగా మారి ఆ తర్వాత మీ నాన్నగారి శరీరంలో మీరు తేజస్గా మారి ఆ తర్వాత మీ అమ్మగారి శరీరంలో ప్రవేశించి అక్కడ మీ అమ్మగారి శరీరంలో రక్తాన్ని పీల్చి పిప్పి చేసి మీ అమ్మగారి శరీరంలోని రక్తాన్ని పీల్చి పిప్పి చేసి కాళ్ళు చేతులు చెత్తా చెదారం అన్ని తయారు చేసుకుని ఇప్పుడు నువ్వు పుట్టినావు. అంటే ముందు జన్మలో నువ్వు ఎక్స్వి, ఈ జన్మలో నువ్వు చావలా. నువ్వు శరీరాలు మార్చుకున్నావు. ఈ శరీరాలు మార్చుకుని ఆ, అది జ్ఞానావస్థ అండి. శరీరాలు మార్చుకున్నావని అంత జ్ఞానం లేకపోతే మరి నువ్వు చేసింది ఏమనంటే మళ్ళీ పుట్టినావు మళ్ళీ చచ్చినావు మళ్ళీ పుట్టినావు మళ్ళీ చచ్చినావు మళ్ళీ తల్లి గర్భంలో పడతావు. అక్కడ అంతకంటే ఇంకేం లేదు. ఈ సంసారం ఉందే ఇహ సంసారే బహుదుస్తారే. దీన్ని కొంతమంది ఏమంటారు అంటే ఈవెన్ నేను కూడా అలాగే అనుకునేవాడిని. ఇహ సంసారే బహు దుఃఖారే అని. అది ఆ, రెండిట్లోని ఏం రావడం లేదు. చాలా బహు దుఃఖారే అంటే చాలా దుఃఖపూరితమైన ప్రపంచము, దుఃఖపూరితమైన సంసారము. ఆ, ఇహ సంసారే బహు దుస్తారే అనేది చాలా కఠినమైంది, చాలా కఠినమైనది అని ఇక్కడ మనకి అర్థం వస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఏందో ఇక్కడ కూడా మళ్ళీ అదే పదం వాడినారు ఆదిశంకర్లు. గోవింద అనే పదం వాడొచ్చు కదా అని ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈ మురారే మురుడు గురించి ఒకసారి మళ్ళీ గుర్తుకు తెచ్చుకోండి. మురుడు మెయిన్ రాక్షసుడేం కాదు, నరకుడు చాలా మెయిన్ రాక్షసుడు. ఈ మురుడు నరకుడు అంటే ఈ మురుడు ఎలాంటోడు అంటే దుర్యోధనుడు ఆ, సర్లే తప్పు పోతే పోన్లే అనే టైంకి కరెక్ట్గా కరెంట్ వచ్చా నువ్వు కింగ్ నువ్వు అనుకుంటే నువ్వు యాక్చువల్గా ఇట్లా నువ్వు అట్లా ఆలోచిస్తే అని ఎవడైతే రెచ్చగొడతారో అలాంటి వాడు మురుడు. ఆ మురుడికి శత్రువు. అంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. కృపయా పారే పాహి మురారే మురారే అంటే మురుడు అనే వాడికి శత్రువా. మురుడు అంటే ఎవరునంటే నువ్వు పర్లేదు మామా సాయంత్రం మందు కొట్టు నేను చూసుకుంటాను అనేవాడు నీకు మురుడు. ఏ ఒక్కసారి గంజా తాగు ఏం కాదు బల్లె కిక్కొస్తుంది తెలుసా అనేవాడు నీకు మురుడు. అరే ఆ అమ్మాయికి లైన్ వేస్తాం రానేవాడు మురుడు.
ఆ అబ్బాయికి లైన్ వేస్తామనే నీ ఫ్రెండ్ అమ్మాయి మురుడు, రే ఏం పర్లేదు, నువ్వు తిను తాగు ఎంజాయ్ చెయ్యి, నేనున్నా చూసుకుంటా అనేవాడు మురుడు. ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం నాకేం భయం అని. మళ్ళీ ఇక్కడికి వెళ్దాం. నాకేం భయం. నాకందరూ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. మా కురు ధన జన యౌవన గర్వం, అది పెరుగుతుంది. అదే మాయ, అదే ముంచేస్తుంది. అది ఎప్పుడైనా క్షణంలో కకౌష్ అనొచ్చు. అది కకౌష్ అంటే మళ్ళీ పునరపి జననం పునరపి మరణం. ఎలా ఉంటదండి జీవితం? మనకు ఎలా ఉండాలి అని అంటే మనం ఇలా చెయ్యాలి. ఇలా చెయ్యాలి అంటే ఇలా జరగకుండా చూసుకోవాలి. ఇలా జరగకుండా చూసుకోవాలి అని అంటే మనల్ని ఎవరైతే పనికి మాలిన పనులు చెయ్యని ఎంకరేజ్ చేస్తారా? అయ్యా, పునర్ పునర్జన్మ నిజంగా ఉందేమి, ప్రూఫ్ ఏమి అని అడిగేవాడు కూడా మురుడే. ఎందుకనంటే వాడు నువ్వు అలా ఉండడం వాడికి ఇష్టం లేదు, నువ్వు పనికి మాలిన పనులు చేయడమే పక్కన వాడికి ఇష్టం. కాబట్టి అలాంటి వాళ్ళ నుంచి నువ్వు దూరంగా ఉండి వాళ్ళ వల్ల నువ్వు అనాశనం అవ్వకూడదు అంటే నువ్వు గోవింద నామస్మరణ మీద నీకు అంత ప్రేమ ఉన్నా ఆ గోవిందుడిని మురారి అని పిలుస్తారు. నువ్వు గోవింద అని పిలిస్తే గాం విందతి ఇది గోవింద, నీ ఇంద్రియాలన్నింటినీ మూటగట్టి నేను అనే వస్తువులోకి తీసుకెళ్ళి నువ్వు గోవింద నామస్మరణ చేస్తుంటే నీకు జ్ఞానం ఇచ్చేందుకు అవకాశం ఇస్తుంది గోవింద అన్న నామము. వాడే మురారే మురారే అని పిలిస్తే నువ్వు పర్లేదు ఏమైనా చెయ్యి నేనున్నా అనే వాళ్ళని నీకు దూరం పెట్టి నీ బుద్ధిని మార్చుకునే అవకాశం ఇస్తాడు ఆ గోవిందుడు. కాబట్టే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఈ ఎన్నిసార్లు ఇట్లా పుడతా చేస్తా అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు కొన్ని కోట్ల జన్మలు ఎత్తేసినామండి. ఈ పుట్టే వాళ్ళకి చాలా తొందర ఉంటుందండి. ఈ వాటర్ డ్రాప్ నెట్ని పట్టుకొని వస్తారు అని చెప్పాను కదండి. అబ్బో, బ్రహ్మసూత్రాలు అయితే దాన్ని చాలా బీభత్సంగా వర్ణన చేసింది. ఎన్ని రకాల జీవులు యుద్ధం చేస్తారు, మేము అర్జెంటుగా పుట్టాలి, మేము అర్జెంటుగా పుట్టాలి అని. ఏ జంతువు శరీరంలోకి పుట్టాలన్న కోరిక ఎక్కువ అయిపోతుంది, పుట్టాలన్న కోరిక ఎక్కువ అయిపోతుంది అని నిజమేనానండి? అంటే ఇదే ఇక్కడ చెప్పారు కదా, నారీ స్తనభరణాభీదేశం. ఏదో ఆడవాళ్ళని చూసి కామం, కామం కాదండి ఇక్కడ, కామం అనలేదు, మోహం. మోహం కూడా ఉత్తమ మోహం కాదు, మోహావేశం. అర్జెంటుగా నేను పుట్టేయాలి, నేను పుట్టేయాలి, నేను పుట్టేయాలి. అందుకే నాభి సంబంధం వెతుక్కుంటాం. ఆ పుట్టిన వెంటనే నేను బాగా పెరగాలి కాబట్టి స్తన్య సంబంధం వెతుక్కుంటాం. ఇవన్నీ ఏదో భక్తితో చెప్తే మహాజ్ఞానానికి సంబంధించిన విషయాలండి. బ్రహ్మసూత్రాల్లో చెప్పిన విషయాలు సగం ఇక్కడ చెప్పేశారు భజగోవిందంలో. అదే భగవద్గీతలో ఏం చెప్పారో అదే ఇక్కడ. ఆ, వాసాంసి జీర్ణాని యథా విహాయ, కొత్త శరీరం వెతుక్కుంటాం. దాన్నే జననం అని అంటారు. జననం అయిన తర్వాత మన శరీరంలో పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుందండి. మన తిండి లోపలేస్తే చాలు లోపల జరగాల్సిన యుద్ధం జరిగిపోతుంటుంది. ఆ యుద్ధం ఆగిపోవడం ఏదైతే ఉందో దాన్నే మరణం అంటారు. అంటే లోపల అవి పనిచేయడం పూర్తిగా ఆపేస్తే లోపల నుంచి నేను అనే వస్తువు ఇంక చాలేరా జీవుడా, నువ్వు చాలా రాసి పెట్టుకున్నావు, వాటిని అనుభవించేసి మళ్ళీ ఇంకో శరీరం వేసుకుందువురా అని పట్టుకెళ్తాయి. అదే మరణం. మరణం అంటే యుద్ధం ఆగిపోవడం. యుద్ధం అంటే నువ్వేం బయట ప్రపంచంలో యుద్ధం చేసే పనిలా, నీ శరీరం లోపల ఏ యుద్ధం జరుగుతుందో అది ఆగిపోతుందని అర్థం. అది చాలా చాలా మరణం తప్పించుకోవడం అంటే మోక్షం పొందడం అండి. మరణం తప్పించుకోవడం అంటే శరీరాన్ని వదలడం కాదు. ఆ భగవద్గీత కించిత్ అధీత జరగలేదనుకోండి. ఇక్కడ మా గురువు గారు ఇంకా ఒక గొప్ప విషయం చెప్పారండి. అంటే అంటే భగవద్గీతే అంత గొప్పదా అంటే అలా ఏం లేదు. ఆ ఆ భావం ఏదైతే ఉందో భగవద్గీత చదవకుండా నీకు ఆ భావం వచ్చినా అది కరెక్టే. అంటే నువ్వు కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే నీకు ఇలాంటి స్థిర చిత్తం వచ్చిందనుకో, అంటే నేను భగవద్గీత చదవలేదు కదా
నాకు రాకూడదు కదా, అలా కాదు. నీకు అది అనుభవానికి రావాలి. భగవద్గీత అదే చెప్తుంది, నీకు అనుభవానికి రావాలి. పేపర్ మీద చక్కెర అని రాసి నాకుంటే రుచి రాదండి. నోట్లో చక్కెర వేసుకుంటే రుచి వస్తుంది. భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడం మంచిది, తప్పని నేను అనట్లేదు. ఎప్పుడో ఒకప్పుడు లోపల మనం ఏవైతే మనసులో ముడేసి పెట్టుకుని ఉంటామో, నేనంతే నేనింతే అని మనం ముడేసి పెట్టుకుని ఉంటామే, ఆ ముడులన్నీ విడినప్పుడు మనం ఏదైతే శ్లోకాలు కంఠస్థం చేశామో అవి మనకి టక్కని జ్ఞానంగా మారతాయి. అది మారాలంటే కంఠస్థం చేయడం తప్పేం లేదు. పనికిమాలిన సినిమా కథలు, ఆ క్రికెట్ మ్యాచ్ న్యూస్లు, సినీ యాక్టర్ల న్యూస్లు, వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టినారంట, వాళ్ళకి నలుగురు పిల్లలు పుట్టినారంట. నీ కర్మ, నీ ఇంట్లో నీ భార్య నీ కోసం ఎంత కష్టపడి పని చేస్తుందో, మీ అమ్మ ఎంత కష్టపడి పని చేస్తుందో, మీ నాయన ఎంత కష్టపడి పని చేస్తుండో ఇవి వదిలేసి, వాడెవడో వాళ్ళ నాయన చచ్చిపోయినా వాళ్ళ అమ్మ నాయనకి పిండం పెట్టకుండా వాడు పోయి దేశం కోసమే బ్యాక్ దరిద్రం అండి. ఈ జన్మలో నీకు జన్మనిచ్చిన వాళ్ళు నీ అమ్మ నాన్న. నువ్వు వాళ్ళకి పిండ ప్రదానం చేయకుండా నేను ప్రపంచాన్ని ఉద్ధరిస్తాను అంటే మంచిదే. ఈ జన్మలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే జరుగుతుంది కూడా. మా కురు ధన జన యవ్వన కురు ధన జన యవ్వన అన్ని వాడేసుకుంటాం. అప్పుడు గర్వం కూడా వస్తుందండి. అప్పుడు వాడితో మా కురు అని చెప్పేవాడు ఉండడండి. ఎందుకంటే కొన్ని వందల మందిని చంపాలే అని బాధేసిందండి అర్జునుడికి. కొన్ని వందల మంది అంటే నిజం చెప్పాలంటే అక్కడ కొన్ని కొన్ని లక్షల మంది, కోట్ల మంది చంపడానికి ముందే క్వశ్చన్లు అడిగేశావు. గౌతమ్ బుద్ధుడికి కూడా ఇలాగే డౌట్లు వచ్చాయండి. కాకపోతే ఓ కొంతమందిని చంపింటారు. ఎనీహౌ ఎప్పుడైతే ఏముంది, డౌట్లు వచ్చినాయి కదా. డౌట్ వచ్చింది, కరెక్ట్ డౌటే. అర్జునుడు అదృష్టం ఏమిటంటే పక్కన కృష్ణుడు ఉన్నాడు కదండి. కాబట్టి కించిత్ అదీత జరిగింది. సిద్ధార్థ గౌతముడికి పక్కన కృష్ణుడు లేడు కదండి. కాబట్టి కించిత్ అదీత జరగలేదు. కాబట్టి ఆయన నేను శూన్యాన్ని చూశాను అన్నాడు. ఆయన శూన్యాన్ని చూసి అసలు ప్రపంచంలో ఏం లేదు, అసలు ఇదంతా ఏం లేదు అని ఏదైతే అన్నాడో దాన్ని పట్టుకొని అందరూ వేలాడడం మొదలు పెట్టారు. అసలు ఏమీ లేదు అంతా శూన్యమేనంటే మరి పాపనోడు కూడా శూన్యం కదా, శూద్రుడు కూడా శూన్యం కదా. మరి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీరందరూ మా మతానికి మారండి అని ఎందుకు అడగాలి అని నాకు ఒక సందేహం. ఎందుకంటే ప్రపంచాన్ని అందరూ మోసం చేసేవాళ్ళేనండి. మా గురుగారిని అడిగాను, నీలే మాట అడిగితే ఆయన అన్నారు, "ఆ, గౌతమ్ బుద్ధుడు శూన్యాన్ని చూశాడు. నైస్, మంచిది. నువ్వు కూడా ధ్యానం చెయ్యి, నీకు కూడా అది ఎప్పుడో ఒకప్పుడు అనుభవానికి వస్తుంది. వచ్చినప్పుడు నేనేం చేయాలి అన్న, ఆ శూన్యాన్ని చూస్తున్న నిన్ను నువ్వు చూడు అని అన్నారు. మరి గౌతమ్ బుద్ధుడు శూన్యాన్ని చూస్తుంటే నేను శూన్యాన్ని చూశానని ఆయనకు ఏదైతే అనిపించిందో ఆ నేను అది శూన్యం కాదు కదా, అది శూన్యం అయితే ఎలా చూసింది అనే ఒక ప్రశ్న బుద్ధుడు వేసుకుని ఉంటే అర్జునుడి కంటే ఇంకా గొప్పగా ఉండేవాళ్ళు. ఆయన అలా ఆలోచించారు, ఆయన సన్యాసం స్వీకరించారు, మంచిది. సన్యాసం స్వీకరించడం తప్పు కాదు. అరే సన్యాసులు ఇలా అహింసతో బతకండి అన్నారు. ఇప్పుడు లోకంలో వాళ్ళందరూ సన్యాసులై కూర్చున్నారు. అలా నాకు అనిపించింది. నాది ఫిక్స్డ్ స్టేట్మెంట్. గౌతమ్ బుద్ధుడు పని చేశాడు, నేను నా పని చేస్తున్నాను. అర్జునుడు పని చేశాడు, కృష్ణుడు పని చేశాడు, గాంధీ పని గాంధీది, నెహ్రూ పని నెహ్రూది, గాడ్సే పని గాడ్సేది. నాకు ఎవరితో పని లేదు. నేను నా బుద్ధిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా సలహా కూడా అదే, ఎవరి బుద్ధిని వాళ్ళే పెంచుకోండి. సహజంగా మీ బుద్ధిని మీరు పెంచుకోండి. అంతేకాని వాడు ఎవడో చెప్పినాడు కాబట్టి అంటే మా గురువు గారు బుద్ధుడిని ద్వేషించారండి. నేను కూడా బుద్ధుడిని ద్వేషించట్లేదు. అంతెందుకు, జైన మతస్థులు మామూలుగా పూజలు చేసేటప్పుడు
మన వాళ్ళంతా గణపతి ప్రార్థనతో పూజ మొదలు పెడతారు. అలాగా జైన మతం వాళ్ళు విప్రక్షయ ప్రార్థనతో పూజ మొదలు పెడతారు. విప్రక్షయ ప్రార్థన అంటే బాపనోళ్ళందరూ లోకంలో బాపనోళ్ళందరూ నశించుగాక అని పూజ మొదలు పెట్టేవాళ్ళు జైన మతస్థులు. నాకు జైన మతస్థులు అన్నా నాకేం అసహ్యం లేదండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. బాపనోళ్ళ పనులు బాపనోళ్ళు చేసుకోవాలా? వాళ్ళు చేసుకోవట్లేదు కాబట్టి వాళ్ళు నాశనమైనారు. ఎవరి పని వాళ్ళు చేసుకెళ్తున్నారు. ఎవరి మీద యుద్ధం చేస్తారు? పనికి మాలిన పనులండి ఇవన్నీ. ఎవరిని ఉద్ధరించరు, ఎవరిని చెడగొట్టలేరు. ఎవరి కళ్ళు వాళ్ళే పొడుచుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి చేతులు ఉన్నాయి పొడుచుకోవడానికి. దీని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. అది భగవద్గీత. కించిత్ అధీత జరిగితే ఇది జరగదు. అది జరగకపోతే నందతి నందతి నందత్యేవ అది జరుగుతుంది. అలా ఆనందంగా బతకాలి అంటే మనం మన బుద్ధిని పెంచుకోవాలి. సరేనండి. ఈరోజు సెలవు. మళ్ళీ ఇవన్నీ మళ్ళీ కొంచెం వైరాగ్యానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. అంటే వైరాగ్యం రావాలా, మేమంతా జీవితంలో ఏదో బాగుపడాలనుకున్నాము అంటే వైరాగ్యంతో కరెక్ట్గా పని చేయి. ఎవరొద్దన్నారు? వీటి గురించి రేపు చర్చిస్తాం.